హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. ముందుగా వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 39. యష్ ఇటువైపుకు తిరిగి దుఃఖం కంట్రోల్ చేసుకోలేక ఒక్కసారిగా దీక్షని హక్ చేసుకొని ఏడుస్తుంటాడు. తనని అలా హక్ చేసుకుంటాడని ఊహించని దీక్ష ఆశ్చర్యపోతుంటుంది. దుఃఖంలో ఉన్న యష్ తనని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటాడు. దీక్ష నిదానంగా యష్ వెన్ను మీద చెయ్యి వేసి యష్ అని పిలుస్తుంది. దాంతో యష్ తనని నిదానంగా వదిలి కాస్త పక్కకు వచ్చి కన్నీళ్ళు పెడుతుంటాడు. దీక్ష యష్ దగ్గరికి వచ్చి, లల్లి అంటే నీకు ఎంత ఇష్టమో నాకు కూడా తెలుసు యష్. కానీ నువ్వే ఇలా కంటతడి పెట్టుకుంటే అత్తయ్య మామయ్య గారికి ఎవరు ధైర్యం చెప్తారు? ప్లీజ్ నీ బాధని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించు. లల్లి ఇలా చేసినందుకు తన మీద నాకు కూడా కోపం వస్తుంది అని అంటుంది. యష్ తన వైపు చూసి, వద్దు దీక్ష, లల్లి గురించి అలా అనొద్దు. ఇప్పటికే అమ్మ తనని బాగా తిడుతుంది. ఆ తిట్లే భరించలేకపోతున్నానంటే ఇప్పుడు నువ్వు కూడా తన మీద కోపం చూపిస్తే నేను అస్సలు చూడలేను అంటాడు. అది కాదు యష్, లల్లి నీతో క్లోజ్గా ఉంటుంది కదా, ఏ విషయమైనా దాచిపెట్టకుండా నీకు అన్నీ చెప్తుంది కదా. అలాంటి లల్లి ఇలా చేయడం ఏంటి? కనీసం నీకైనా ఆ సందీప్ని ప్రేమిస్తున్నట్టుగా చెప్పాలి కదా అని అంటుంది. లల్లి సందీప్ని ప్రేమిస్తేనే కదా నాకు చెప్పడానికి అంటాడు. దీక్ష ఆశ్చర్యపోతూ, ఏమంటున్నావు యష్ అని అడుగుతుంది. యష్ కన్నీళ్ళు కంట్రోల్ కావడం లేదు. మరి లల్లి అతన్ని ప్రేమించినప్పుడు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ. నిజంగానే లల్లి నాతో ప్రతి విషయాన్ని పంచుకుంటుంది దీక్ష. ఒక టైంలో సందీప్ తనని ప్రపోజ్ చేసినట్టుగా నాకు చెప్పింది. కానీ ఇప్పుడు లల్లి సందీప్ని ప్రేమించి చేసుకోలేదు. లల్లి అతన్ని పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం నేను అని ఉన్న విషయం చెప్తుంటాడు. అది విని దీక్ష ఇంకా ఆశ్చర్యపోతుంటుంది. యష్ చెప్పడం పూర్తి చేసి, ఈ విషయాలేవి అమ్మా నాన్నకు చెప్పొద్దని నన్ను మాటలతో కట్టిపడేసింది అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. అది విని దీక్ష కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, అయ్యో లల్లి గురించి ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. పాపం అత్తయ్య మావయ్య గారికి అసలు విషయం తెలియక లల్లిని తప్పు పడుతున్నారు అంటూ బాధపడుతుంటుంది. నా కారణంగా లల్లి లైఫ్ స్పాయిల్ అయిన దీక్ష, ఇదే తట్టుకోలేకపోతున్నాను అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు యష్. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఆ సందీప్ మంచివాడిలాగా అనిపిస్తున్నాడు యష్. లల్లిని అర్థం చేసుకున్నాడు కాబట్టే కదా తను వెళ్ళి ఉన్న విషయాలన్నీ చెప్పినా పెళ్లి చేసుకోమని అడిగితే తన మాటను కాదనకుండా పెళ్లి చేసుకుంది. లల్లి అత్తగారు వాళ్ళు ధనవంతులు కాకపోవచ్చేమో, కానీ మంచి మనసు ఉన్న వాళ్ళని మాత్రం అర్థమవుతుంది యష్ అని అంటుంది. ఏమో దీక్ష, ఇప్పుడు అవన్నీ నేను ఆలోచించే పరిస్థితిలో లేను. నాకు లల్లి సంతోషంగా ఉండటం ముఖ్యం. తన లైఫ్ బాగుండాలని కోరుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సాయ పరిస్థితిలో ఉండిపోయాను. అసలు శృతి చనిపోవడం వల్ల మా అమ్మ అన్నట్టు నిజంగానే మా జీవితాలు తలక్రిందులయ్యాయి. శృతి చనిపోకుండా ఉండి ఉంటే బాగుండేది. శృతి నన్ను వదిలి వెళ్ళకుండా ఉండాల్సింది అంటూ ఏడుస్తుంటాడు. శృతి గురించి తేగానే దీక్ష మనసులో మాట్లాడుకుంటూ, నిజమే యష్, శృతి చనిపోకుండా ఉంటే ఇటు నీ జీవితం అటు లల్లి జీవితం హ్యాపీగా ఉండేది. మీ ఇద్దరిని చూసి అత్తయ్య మావయ్య గారు వాళ్ళు కూడా సంతోషంగా ఉండేవాళ్ళు అని అనుకుంటుంది మనసులో. ఇక్కడ లల్లి కూడా ఒక రూమ్లో కూర్చొని ఏడుస్తుంటుంది. సందీప్ ప్లేట్లో భోజనం పెట్టుకొని అక్కడికి వచ్చి కూర్చొని, మా అమ్మా నాన్న భోజనానికి రమ్మని అడిగితే వద్దన్నావంట అని అడుగుతాడు. లల్లి కన్నీళ్ళు తుడుచుకొని, నాకు ఆకలిగా లేదు సందీప్ గారు అని అంటుంది. నువ్వు ఇప్పుడు బాధలో ఉన్నావు లల్లి. ఆ బాధలో నీకు ఆకలి గురించి తెలియడం లేదు. ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు కూడా ఎర్రగా అయిపోయాయి. కొంచెం భోజనం తిని ప్రశాంతంగా పడుకో అని అంటాడు. లల్లి సందీప్ వైపు బాధగా చూస్తూ, సందీప్ గారు, నా స్వార్థానికి మిమ్మల్ని వాడుకున్నాను కదా అని అడుగుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. అలా ఎందుకు అనుకుంటున్నావు లల్లి? ఆ రోజు నా ప్రేమ విషయం నీకు చెప్పినప్పుడు నువ్వు నీ తల్లిదండ్రుల గురించి, వాళ్ళు నీ మీద పెట్టుకున్న హోప్స్ గురించి ఆలోచించి మీ అన్నయ్యతో నీ నిర్ణయాన్ని చెప్పించావు. ఆ రోజు నువ్వు నా ప్రేమను కాదన్నందుకు నేను బాధపడినా, పెంచిన నీ తల్లిదండ్రుల గురించి బాగా ఆలోచించావని అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ రోజు నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావు. ఈరోజు కూడా నీ తల్లిదండ్రులు గౌరవ మర్యాదలు పాడు కాకూడదని ఆలోచించి నా దగ్గరికి వచ్చావు. ఆ రోజు నన్ను వద్దు అనుకున్నది నీ ఫ్యామిలీ గురించే. ఈరోజు నా దగ్గరికి వచ్చింది కూడా నీ ఫ్యామిలీ గురించే
అంటే నువ్వు నీ ఫ్యామిలీని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది లల్లి. నువ్వు నీ ఫ్యామిలీని ప్రేమిస్తున్నప్పుడు ముందు ముందు నన్ను, నా ఫ్యామిలీని కూడా ఇంతే ప్రేమిస్తావని పూర్తి నమ్మకం నాకుంది. అందుకని నీది నేను స్వార్థం అనుకోవడం లేదు. నేను నీ జీవితంలోకి రావడం నీ అదృష్టం ఏమో కానీ నువ్వు నా జీవితంలోకి రావడం మాత్రం నా అదృష్టం అనుకుంటున్నాను అని అంటాడు. లేదు సందీప్ గారు, మీలాంటి మంచి మనసున్న మనిషిని భర్తగా చేసుకున్నందుకు నేను కూడా అదృష్టవంతురాలిని అని అంటుంది. సందీప్ నవ్వి, సరేలే లల్లి, ఎవరి అదృష్టం వాళ్ళదనుకుందాం. ముందు ఈ భోజనం తిను అని అంటాడు. వద్దు సందీప్ గారు, నాకు అసలు తినాలనిపించడం లేదు అని అంటుంది. అలా అంటే కుదరదు. నా భార్యని ఇంటికి వచ్చిన మొదటి రోజే పస్తులు ఉంచలేను అంటూ భోజనం కలిపి తనకి తినిపిస్తుంటాడు. బాధలో ఉన్న లల్లి ముందు భోజనం వద్దన్నా సందీప్ మాటలు చెప్తూ ప్రేమతో భోజనం తినిపించేసరికి లల్లి తెలియకుండానే భోజనం మొత్తం తినేస్తుంటుంది. సందీప్ తనకి మొత్తం భోజనం తినిపించి, చూసావా లల్లి, ఎంత ఆకలి మీద ఉన్నావో అంటూ తనకి వాటర్ బాటిల్ ఇస్తాడు. లల్లి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నేను ఇప్పటికే బొద్దుగా ఉన్నాను, అందుకే మా అన్నయ్య నన్ను లడ్డు అని పిలుస్తుంటాడు. మీరు ఇలాగే మాటలు చెప్తూ భోజనం తినిపిస్తే ఇంకా లారీలాగా తయారవుతాను అంటుంది. అయితే ఇంకేంటి, అప్పుడు మీ అన్నయ్య నిన్ను లారీ అని పిలుస్తాడులే అని అంటాడు సందీప్ కూడా నవ్వుతూ. మా అన్నయ్య గుర్తొస్తున్నాడు, ఒకసారి ఫోన్ చేస్తాను అని అంటుంది. ముందు వాటర్ తాగి తర్వాత మీ అన్నయ్యకి ఫోన్ చేసుకో అని అంటాడు సందీప్. సరే అంటూ లల్లి బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంటుంది. సందీప్ కాస్త బాధగా ఆలోచించుకుంటూ కనీసం బెడ్ వసతి కూడా లేని ఆ రూమ్ని చూసుకుంటూ, ఇప్పుడు నాకు భార్య కూడా ఉంది కాబట్టి ఇంట్లో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంటి ఖర్చులతో పాటు లల్లి చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చాలి కాబట్టి ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే ఇంకాస్త బెటర్ శాలరీ వచ్చే జాబ్ చూసుకుంటే మంచిదేమో అని ఆలోచిస్తుండగా లల్లి వాటర్ తాగి బాటిల్ పక్కకు పెట్టి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంటుంది. సందీప్ ఖాళీ ప్లేట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రూమ్లో బాధగా కూర్చున్న యష్ రింగ్ సౌండ్ కూడా వినిపించుకోలేనంతగా లల్లి ఆలోచనలో ఉంటాడు. దీక్ష అక్కడికి వచ్చి యష్ పక్కన ఉన్న ఫోన్ రింగ్ కావడం చూసి, లల్లి ఫోన్ చేస్తుంది యష్ అని అంటుంది. లల్లి ఫోన్ అనగానే యష్ కంగారుగా ఫోన్ తీసుకొని, అమ్మ లల్లి, ఏమిట్రా అని అడుగుతాడు. ఊరికనే నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేస్తాను అన్నయ్య, భోజనం చేశావా అని అడుగుతుంది. నా భోజనం గురించి వదిలేయమ్మా, నువ్వు అక్కడ క్షేమంగానే ఉన్నావు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడుగుతాడు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నయ్య, నేను బాగున్నాను, ఇప్పుడే భోజనం కూడా చేశాను. నేను భోజనం వద్దంటే సందీప్ గారే నాకు గోరు ముద్దలు తినిపించారు. సందీప్ గారు భోజనం తినిపిస్తుంటే ఒక్కొక్కసారి నువ్వు కూడా నన్ను ఆట పట్టిస్తూ భోజనం తినిపించేవాడివి కదా, అది గుర్తొచ్చింది అని అంటుంది. చెల్లెలి మాటల్లో సంతోషం గమనించిన యష్ కూడా సంతోషపడుతూ, నీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను లల్లి, ఇప్పుడు నీ మాటలు వింటుంటే నా మనసుకు కూడా కాస్త కుదుట పడుతుంది అని మాట్లాడుతుంటే విషయం అర్థం చేసుకున్న దీక్ష కూడా సంతోషపడుతుంటుంది. ఒకసారి సందీప్కి ఫోన్ ఇవ్వమ్మా అని అంటాడు యష్. అలాగే అన్నయ్య అని అంటుండగా సందీప్ కూడా అక్కడికి వస్తాడు. మా అన్నయ్య మీతో మాట్లాడతాడంట అంటూ సందీప్కి ఫోన్ ఇస్తుంది. హలో అని అంటాడు సందీప్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోక సందీప్, మా చెల్లిని మేము అపురూపంగా చూసుకునేవాళ్ళం, తనంటే మా అందరికీ ప్రాణం అని అంటాడు. చెప్పాను కదండి, లల్లీని నాకున్నంతలో జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు కోరుకున్నట్టే తను ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది అని అంటాడు. ఇలా కాసేపు మాట్లాడాక మళ్ళీ లల్లి యష్తో మాట్లాడి, ఒకసారి దీక్ష వదినతో మాట్లాడతాను, ఫోన్ ఇవ్వన్నయ్య అని అంటుంది. నీతో మాట్లాడుతుందంట దీక్ష అంటూ యష్ తనకి ఫోన్ ఇస్తాడు. లల్లి, మీ అత్తగారింట్లో ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుంది దీక్ష. బాగున్నాను వదిన, నా ఆలోచన అంతా మీ అందరి గురించే. అమ్మ నాన్న మీరు భోజనం చేశారా అని అడుగుతుంది. అత్తయ్య మావయ్య గారు ఇప్పుడే కాస్త తిన్నారు లల్లి, ఇంకా మీ అన్నయ్య తినలేదు, ఇప్పుడు తింటాడులే అని అంటుంది దీక్ష. అమ్మా నాన్నని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి వదిన, ఇప్పుడు ఆవేశంలో ఉంటారని అమ్మా నాన్నకి ఫోన్ చేయడం లేదు, కొన్ని రోజుల తర్వాత నేను వారికి ఫోన్ చేసి మాట్లాడతానులే అని అంటుంది. సరే లల్లి, కానీ మాకు మాత్రం ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉండు, నీకు ఏ కష్టం ఉన్నా కూడా మాకు చెప్పు అని దీక్ష మాట్లాడుతూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత దీక్ష ఫోన్ పెట్టేసి, కొంచెం భోజనం తిని యష్ అని అంటుంది. నాకొద్దు దీక్ష, నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వు అని చెప్పి బయటికి వెళ్తాడు. పాపం యష్ లల్లి పెళ్లితో బాగా డిస్టర్బ్ అయిపోయాడు.
అని అనుకొని దీక్ష కింద చాప వేసుకుంటుంది. యష్ టెర్రస్ మీదకి వెళ్ళి అక్కడ ఉన్న పూల చెట్ల మధ్య కూర్చొని శృతితో అక్కడ తనకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, నిన్ను మర్చిపోలేకపోతున్నాను శృతి. ఇంకా ఇంకా గుర్తొస్తూ నన్ను బాధ పెడుతున్నావు. నువ్వు చనిపోవడం ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. నీ చావు ఎంతమందిని బాధ పెడుతుందో తెలుసా అంటూ ఏడుస్తుంటాడు. అలా ఏడుస్తున్న యష్ని చాటుగా చూస్తున్న దీక్ష కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఒక్కొక్కసారి నువ్వు మారిపోయి నాకు దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తావు. మరొక్కసారి శృతిని తలుచుకొని ఏడుస్తుంటావు. అటు శృతిని మర్చిపోలేక, ఇటు నన్ను జీవితంలోకి ఆహ్వానించలేక సతమతమవుతున్నావని అర్థమవుతుంది యష్ అని అనుకుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ తెలియజేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మర్చిపోకండి. దయచేసి సీరియల్ని షేర్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.